సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఫాదర్స్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు నాన్నకు ప్రేమతో అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ కొత్త లుక్ ని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ టైం బాగా పెరిగిన గడ్డంతో ఈ సినిమాలో కనిపించొచ్చు అని కొన్ని సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యన బయట ఎక్కడ కనిపించినా జూనియర్ ఎన్టీఆర్ ఒత్తుగా పెరిగిన గడ్డంతో కనిపిస్తున్నాడు. ఇది ఈ సినిమా కోసం మెయింటైన్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అందరూ. ఇంకా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అలానే ఈ సినిమాకి మరో లక్ ఫ్యాక్టర్ యాడ్ అయింది అని చెప్పేసి తాజా సమాచారం తెలియజేస్తుంది. అదేమిటి అంటే BVSN ప్రసాద్ తో కలిసి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని రూపొందిస్తుంది. వీళ్ళిద్దరు కలిసి గతంలో అత్తారింటికి దారిది బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ మళ్ళీ ఇక్కడ వర్కౌట్ అయ్యి ఎన్టీఆర్ కి ఓ అద్రిపాటు బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని అందరూ కోరుకుంటున్నారు. షూటింగ్ కు సంబంధించిన పోస్ట్ పోన్మెంట్లు తప్పించి ఇప్పటి వరకు అన్ని బాగానే ఉన్నాయి, అంతా చక్కగానే నడుస్తుంది అనిపిస్తుంది. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ కి సంబంధించి ఒక అనుమానం మాత్రం సినిమా ప్రేమికుల్ని కలవరపెడుతుంది. అదేమంటే సుకుమార్ హీరోల డైరెక్టర్ కాదు, కథల డైరెక్టర్. అంటే ఇన్నోవేటివ్ గా ఉన్న కథల్ని తయారు చేసుకుని వాటికి సూటబుల్ గా ఉన్న హీరోల్ని వెతుక్కుని వెళ్లి వాళ్ళతో సినిమాలు తెస్తాడు. చివరికి మొన్నొచ్చిన మహేష్ బాబు 1 నేనుకునే సినిమా కూడా అలాంటి ప్రయత్నమే. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం సుకుమార్ తన పందాను మార్చుకున్నాడు అని పరిశ్రమలో వినపడుతుంది. అంటే కథ కోసం ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ కోసం ఒక కథను తయారు చేశాడు. ఇలా చేయటం సుకుమార్ కి కొత్త కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన ఓ ప్రయోగం చేస్తున్నారనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి ఈ ప్రయోగానికి సంబంధించి సుకుమార్ కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? ఈ అనుమానమే అభిమానుల్ని కాస్త కలవరపెడుతుంది. ఎందుకంటే నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ స్టామినా గురించి ప్రత్యేకంగా గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ కి సంబంధించి ప్రస్తుతం ఎన్టీఆర్ ని విపరీతంగా బాధిస్తున్న అంశం ఒక్కటే, ఎన్టీఆర్ సత్తాకి తగ్గ కథలు దొరక్కపోవడం. మంచి కథలు దొరికినా ఎన్టీఆర్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసే కెపాసిటీ దర్శకులకి లేకుండా పోవడం. ఈ లోపాలను సవరించి సుకుమార్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసుకున్నట్టయితే మనం ఇప్పుడే డిసైడ్ అయిపోవచ్చు ఈ సినిమా తప్పకుండా ఒక బ్లాక్ బాస్టర్ అని. ఇక్కడ సుకుమార్ టాలెంట్ కి వంక పెట్టే ఉద్దేశమే లేదు. కేవలం ఒక్కటే అంశం, ఎన్టీఆర్ కెపాసిటీని సుకుమార్ ఏ రకంగా అర్థం చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా విజయాన్ని తేల్చనుంది. ఎటువంటి పొరపాట్లకి అవకాశం ఇవ్వకుండా సుకుమార్ ఈ సినిమాని ఎన్టీఆర్ అభిమానులే కాదు టోటల్ తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.